సింపుల్గా ఏదైతే చట్టం నుంచి మనం హక్కులు పొందడానికి వాట్ ఈజ్ మెయింటెనెన్స్ అంటే ఏం చెప్తారు? మెయింటెనెన్స్ అంటే ఇక్కడ ఆ, ఒక బాధ్యత. ఇది నిజం చెప్పాలంటే దీన్ని ఒక కరెక్ట్ గా తెలుగులో చెప్పాలంటే, ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు ఒక భర్త భార్య, ఒక అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు నేను నీ బాధ్యత చూసుకుంటాను అని కదా. అంటారు కదా, మనస వాచ కర్మణ అని అంటారు చూసారా, వెనకటి నుండి వచ్చిందే కదా. అది ఇక్కడ చూపిస్తుంది చట్టం ఏం చేస్తుందంటే, దాన్ని రెస్పాన్సిబిలిటీని కరెక్ట్ గా నువ్వు నీ బాధ్యతను నిర్వర్తించు అని చెప్పడానికి మెయింటెనెన్స్ అనే దాన్ని ఒకటి మనకు కాన్స్టిట్యూషన్ ద్వారా జ్యుడిషియరీలో ప్రవేశించడం జరిగింది. అంటే పెళ్లి చేసుకున్నాక భోజనం పెట్టాలి, అతను ఆమెను చూసుకోవాలి, టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ కదా వైఫ్ గా, అనే దాంట్లో మెయింటెనెన్స్ అనేది రావడం జరిగిందండి. యా. ప్రధానంగా మెయింటెనెన్స్లో ఏ డిఫరెన్షియేషన్స్ ఉంటాయి? మెయింటెనెన్స్ లో ఉంటాయండి. అసలు మెయింటెనెన్స్ ఎందుకు? ఇప్పుడు భార్య భర్త పెళ్లి చేసుకుంటే మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టు అంటే కనుక మెయింటెనెన్స్ ఎందుకంటే ఆ ప్రతిదీ కూడాను వ్యక్తపరచాల్సిన అవసరం లేదు. పెళ్లి చేసుకుంటానంటే ఎవరో ఒకరు మహా అంటే అయితే గీతే మీ అమ్మాయి మీ వైఫ్ ని ఎలా చూసుకుంటున్నారు అంటే బాగా చూసుకుంటున్నాను అంటే ఇట్స్ అగైన్ మీరు అన్న డిఫరెంట్ మీనింగ్స్ డిఫరెంట్ ఫ్యామిలీస్ లో ఉంటాయి. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే, చట్టం ఎప్పుడు కల్పించుకుంటుందంటే, ఎప్పుడైతే భార్య, ఇక్కడ మనం భార్య భర్తలది మాట్లాడుకుంటే కనుక, భార్య వచ్చి నేను నాన్ను మెయింటెనెన్స్ చేసుకోలేకపోతున్నాను, నాకు మెయింటెనెన్స్ కావాలి. మెయింటెనెన్స్ ఇన్ ద సెన్స్ హియర్ అగైన్ అమౌంట్ ఆఫ్ మనీ. ఇప్పుడు సపోజ్ అతను 50,000 ఉన్నాయి, 1,00,000 ఉన్నాయి, 2,00,000 ఉన్నాయి, 25,000 ఉన్నాయి. కానీ నా భార్యను పోషించే బాధ్యత తనది ఉంది కనుక, అది పోషించడానికి ఆయనలో ఆ ఏదైతే బాధ్యత తీసుకోవట్లేదు అని భార్య అడిగినప్పుడు క్వశ్చన్ వస్తుంది. అప్పుడు మెయింటెనెన్స్ రూపకంగా ఇవ్వడం జరుగుతుంది. అయితే ముందు ముందు మనం మాట్లాడుకుంటాం అది ఏ పరిస్థితుల్లో ఇవ్వడం జరుగుతుంది అనే దాన్ని మనం ముందు మనం ఆ విషయాలు చర్చించుదాం. ప్రధానంగా ఈ సునీత గారు, ఈ మెయింటెనెన్స్ అనేది ఎవరైతే ఫ్యామిలీస్లో ఉంటారో తల్లిదండ్రులు, పిల్లలు, అలాగే అక్కడ ఉన్నటువంటి ఈ మెయింటెనెన్స్లో మెయిన్ ఎలిజిబిలిటీ ఏ కేటగిరీ కిందకి వస్తారు? అవునండి, ఇందులో చాలా రకాలు ఉంటాయండి. యాక్చువల్గా మెయింటెనెన్స్ అంటే భార్యకి ఒకదానికే కాదండి. మనం ఇప్పుడు ఆ, భార్యకి అంటే కూడా భార్యకి కూడా ఎలిజిబిలిటీస్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ యూ ఆస్ మీ నైస్ క్వశ్చన్. ఇంకా ప్రతి ఒక్కరు వెళ్ళి మా భర్త మమ్మల్ని చూడట్లేదు అని మెయింటెనెన్స్ చేయడానికి లేదు. మెయింటెనెన్స్ ఉంది, అవకాశం కలిసి ఉంటూ కూడా మెయింటెనెన్స్, కలిసి అంటే విడాకులు ఏవి తీసుకోకుండా కూడా సమ్ రీజన్స్ దే ఆర్ జ్యుడిషియరీ సపరేషన్స్, చాలా రకాల ఛానల్స్ లోపలికి వెళ్తే అలా అడిగే అవకాశం అయితే ఇచ్చింది చట్టం. కానీ దే సపోజ్ టు ప్రూవ్ ద ఫ్యూ ఆఫ్ ఎలిజిబిలిటీస్ అంటారు కదా, అలాగా. అంటే ఇప్పుడు అతను అమ్మాయిని తీసుకెళ్లి అమ్మల ఇంట్లో వదిలేయడము, లేదంటే ఎక్కడన్నా బంధువుల ఇంట్లో వదిలేసి నెగ్లెక్ట్ చేయడం ఒక పాయింట్ అయితే, ఆ, అంటే ఇంకొక నెగ్లిజెన్స్ అనేది కూడా ఎలాగంటే, నెగ్లిజెన్స్ చిన్న చిన్న వాటితో కాదు. లైక్ ఒక 15 రోజులు లేకపోతే 15 టైమ్స్ 15 టైమ్స్ మీడియేషన్ అయింది, ఒక 1 month లో 15 టైమ్స్ మీడియేషన్ అని చెప్తా ఉంటారు మాకు. అది కాదనమాట. పీరియడ్ ఆఫ్ టైమ్ ఎంత దాంట్లో డీప్ ఉంది, ఎన్నిసార్లు మీడియేషన్ అయింది అనడం కాదు కూడా, మాక్సిమం 1 year అనుకోండి, 1 year సపరేషన్ ఉంది. లేకపోతే ఇంకోటి డెసర్షన్. ఇంకా ఏమంటే ఆమె మీద ఒకలాంటి ఫ్రస్ట్రేషన్తో ఆయన పెళ్లి చేసుకుని దాన్ని ఒక మ్యానిపులేట్ల వేలో చేసుకుని వదిలేశాడు, బాధ్యత తీసుకోవట్లేదు అనేది చట్టం ఎప్పుడైతే, యాజ్ పర్ అగైన్ అకార్డింగ్ టు ఎవ్రీ కేస్, డిపెండ్స్ ఆన్ ద కేస్, దే జడ్జ్ విల్ టేక్ దేర్ ఓన్ డెసిషన్ అకార్డింగ్ టు ద గ్రౌండ్స్ ఉంటాయి కదా, ఆ గ్రౌండ్స్ని బట్టి ఎలా ఉంది నిజంగా ఏంటి అనే దాన్ని చాలా రకాల పరిణామాలతో కూడిన విశదీకరణ అంట పరిశీలించి డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. అది భార్యకు ఈ రకరకాల కారణాలు, విడాకులు తీసుకున్నప్పుడు లేకపోతే విడాకులు తీసుకుంటే కూడా భార్య ఎలిజిబుల్ ఉంది, ఆమె జాబ్ చేస్తుంది, ఆమెకి ఇన్కమ్ ఉంది, ఇతనికి ఇన్కమ్ ఉన్నది, ఆమెకి ఇన్కమ్ ఉంది అన్నప్పుడు కొంచెం దాంట్లో మళ్ళీ డిఫరెంట్గా ఉంటుంది ఒపీనియన్. అంతే పెళ్లి జాబులు చేసి చాలా మంది చెప్తూ ఉంటారు జాబులు చేస్తే మెయింటెనెన్స్ రాదు. అలానేం కాదు. ఇప్పుడు అమ్మాయి జాబ్ చేస్తుంది, 25,000 వస్తున్నాయి అమ్మాయికి, ఆ అమ్మాయి డిపెండెంట్ పేరెంట్స్ ఉన్నారు. ముందు ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే కనుక, ఆ అమ్మాయికి ఆల్రెడీ పేరెంట్స్ ఉన్నారు. సో అక్కడికి వెళ్ళి ఆమె ఫుడ్ టేకింగ్ కేర్ ఆఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు, ఇతను చూసుకోవట్లేదు, వాళ్ళది ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఉంటుంది కనుక సంహౌ షీ సపోజ్ టు పే. సో ఇక్కడ నుండి ఆమె మెయింటెనెన్స్ తీసుకునే అవకాశం ఉంది. అదే ఆమె 50,000 ఎర్న్ చేస్తుంది, హస్బెండ్స్ ఎర్నింగ్ లిటిల్ బిట్, హీఈస్ హ్యావింగ్ ఆల్సో రెస్పాన్సిబిలిటీస్, అక్కడికక్కడికి సగటుగా సెట్ అయిపోద్ది. సో ఆ స్టేజ్లో మెయింటెనెన్స్ కొంచెం వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ ద కేస్. సెక్షన్ 125, 1626 సిఆర్పిసి ద్వారా మనకి ఈ ఈ రకమైన సౌకర్యం ఇవ్వడం జరుగుతుందండి త్రూ జ్యుడిషియరీ. యా.
ప్రధానంగా భార్యాభర్తల మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉండాలంటే వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడైనా ఈ మెయింటెనెన్స్ అవసరం, లేదంటే ఏదైతే వాళ్ళు విడాకులు తీసుకున్నప్పుడు ఆ తర్వాత అవసరం అని అంటారు. ఏదైనా భార్య ఆ, భర్త నుంచి విడాకులు పొందినప్పుడు భరణం అలాంటివి తీసుకోవడం. భార్య భర్త దగ్గర నుండి భరణం తీసుకోవడం అవసరమే కదండి. చూడండి ఇప్పుడు నేను అదే మళ్ళీ మన రూట్స్లోకి వెళ్ళిపోతే ఆ, మా అమ్మాయి పెళ్లి చేసాము, ఆ తర్వాత మేము కాస్త హాయిగా ఉన్నాం, ఆ తర్వాత ఈ లోన్లు తీర్చేసాము, లేదంటే మేము ఆ, ఆ తర్వాత ఇంకొక అమ్మాయి పెళ్లి ఆలోచన మొదలు పెట్టాము, లేదంటే ఇంకో మా అబ్బాయి ఎడ్యుకేషన్ మొదలు పెట్టాము, లేదంటే మా వారికి ఆరోగ్యం బాగాలేకపోతే మేము ట్రీట్మెంట్కి వెళ్ళాము అని చెప్పిన రోజులునే సగటున మన ఎస్పెషల్లీ మన భారతదేశంలో మధ్యతరగతి లోయర్ ఈవెన్ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఉన్నారు. కొన్ని హై లెవెల్ ఫ్యామిలీస్లో పక్కన పెడితే భరణం అనేది ఖచ్చితంగా కదా. మోరల్లీ వీ కాంట్ డూ ఎనీథింగ్. డైవర్స్ ఈజ్ అనదర్ టాపిక్. డైవర్స్ అనేది డబ్బులతో ఏదైతే ఆ అంశం అనేది నిజం చెప్పాలంటే ఇట్స్ నాట్ బిగ్ థింగ్. డబ్బులు అనేది ఒకటి కాదు, కానీ అది కూడా మెజారిటీలో అది కూడా కదా. ఇప్పుడు అమ్మాయి వెళ్ళిపోయింది, విడాకులు అయిపోయాయి, మైనర్ పిల్లలు ఉన్నారు ఏమండి. ఇప్పుడు కంటిన్యూషన్లో అదే ఇప్పుడు నేను అన్నాను, వైఫ్ అండ్ హస్బెండ్ తర్వాత పిల్లలు ఉంటారు. లేదు పిల్లలు ఉండరు కూడాను, తను కూడా చూసుకోవాలి. షీ సపోజ్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ సెల్ఫ్ అంటే తన అమ్మాయి అనేది వీకర్ సెక్షన్ కదా మెన్ అండ్ ఉమెన్లో. లేదు అంటే పిల్లలు బయోలాజికల్లీ దే హ్యావ్ సమ్, దే ఆర్ నాట్ సో స్ట్రాంగ్. ఇట్స్ నాట్ అగైన్ 100%. మళ్ళీ దాంట్లో 60 to 40 హియర్ అండ్ దేర్ ఉంటాయి, స్పెషల్ కేసులు మళ్ళీ అలివేలా ఉంటాయి. బట్ అదర్వైజ్ వీకర్ సెక్షన్ కింద మనం ఉమెన్ అనుకుంటే కనుక అది తక్షణ కర్తవ్యం కదా. గూడు గడ్డ అంటారు కదా, అంటే ఒక షెల్టర్ ఇవ్వడము, భోజనం పెట్టడము, కొంత ఆమెకి ఏదన్నా మినిమం అవసరాలు మెడికేషన్ ఏదన్నా ఉంటే సో భరణం అనేది అవసరమని నేను అనుకుంటున్నాను. ఆ రకంగా కంటిన్యూషన్లో పిల్లలు ఉంటారు అమ్మాయికి, లేదంటే ప్రెగ్నెన్సీలో ఉంటుంది, మైనర్ పిల్లలు ఉంటారు. అప్పుడు ఇంకా ఇంకా రెట్టింపుతో సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత భర్తకు ఉంటుంది కదండి. నేను చాలా మందిని మేము వింటూ ఉంటాను యాజ్ అ ఫ్యామిలీ కౌన్సిలర్. పీపుల్ విల్ సిట్ విత్ మీ, కపుల్ ఈవెన్ యంగ్ అమ్మాయిలు అబ్బాయిలు కౌన్సిలింగ్, ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ కూడా వస్తూ ఉంటారు. వాళ్ళకి నేను క్లారిటీతో చెప్తాను, మీరు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు యూ షుడ్ హ్యావ్ యూనో ఆల్రెడీ థింగ్స్ ఆర్ డిఫరెంట్. ఇద్దరిని ఒకరినొకరు అర్థం చేసుకోవడం అలాంటివి చాలా ఉంటాయి. అవి కాకుండా ఫినాన్షియల్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ బోత్ కెన్ ప్లాన్ హౌ యూ వాంట్ టు మెయింటైన్ యువర్ లైఫ్. మీ జీవితాన్ని మీరు ఎలా జీవించదలుచుకున్నారు అనుకున్నప్పుడు మీలో ఒక క్లారిటీ వస్తే దాని ప్రకారం గొడవలు, ఆ రకంగా వచ్చే గొడవలు అయితే తక్కువ ఉంటాయి. అందుకని అలాగే ఎప్పుడు పిల్లల్ని కనాలనుకుంటున్నారు, వాడికి ఎల్కేజీ నుండి స్టార్ట్ అవుతుంది. నువ్వు ఇంటర్నేషనల్ స్కూల్లో వేస్తానంటే నేను వేయకూడదని, లేదా వేయాలని ఇద్దరు అనుకున్నా స్తోమత లేక దానివల్ల బిటర్నెస్ వచ్చి అలా వచ్చేటివన్నీ ఉంటాయి అన్నమాట. అందుకని పిల్లలకు కూడా, పిల్లల విషయంలో కూడా చాలా చాలా మెయింటెనెన్స్ అనేది బాధ్యత. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు అనుకోండి, బట్ మోరల్లీ కొన్ని విషయాలలో ఫ్యామిలీకి ఎంతైతే భార్యాభర్తలు అవసరమో ఎమోషనల్లీ, బట్ ఫినాన్షియలీ అనేది ఇంకా మ్యాండేటరీ అంటా నేను. ఫీజు కట్టకపోతే ఎవరు ఊరుకోరు. భర్త లేడు అంటే సరే తను ఏదో కాస్త తను కాస్త నిల్చుని పిల్లల్ని పెంచుకోవడానికి తను ముందుకెళ్ళినా, డబ్బులు లేదంటే అనుకోండి ఇంకా ఇంకా కృంగిపోయిన నుండి బయటికి రావడానికి చాలా కష్టం. అందుకని ఐ విల్ టెల్ భరణం మెయింటెనెన్స్ ఇస్ వెరీ వెరీ. సునీత గారు ఏం చెప్తారు? మనం ఈ డైవర్స్ తీసుకుంటారో భార్యాభర్తలు, మనం భరణం గురించి మాట్లాడుకుంటున్నాం ప్రధానంగా. ఫ్యామిలీస్ సెట్ అయిన ఫ్యామిలీస్ వరకు అయితే ఒకవేళ హైకోర్టుని ఆశ్రయిస్తే, లాయర్ ఏదైతే లా వేలో వెళ్తే అక్కడి వరకు అయితే ఓకే భరణం ఇవ్వడానికి. మరి ప్యూర్ ఫ్యామిలీస్ ఉంటాయి చాలా వరకు, అలాంటి వాళ్ళు ఏ రూట్లో వెళ్తే బాగుంటుంది అంటారు? చూడండి ఇప్పుడు ఎక్కడైనా పూర్ ఫ్యామిలీకైనా రిచ్ ఫ్యామిలీకైనా చట్టం ఒకటేనండి. కానీ మీరు అడిగే ప్రశ్న ఏమంటే స్పీడీగా ఇప్పుడు అంటే 5 ఫ్యామిలీస్ అనుకోండి వేశారు, సరే ఎప్పుడో వస్తే ఈలోపు మెయింటైన్ అవుతారు. మీరు అడిగిన దాంట్లో క్వశ్చన్లో ఆన్సర్ ఐ బిలీవ్ దట్ ఈస్ వాట్ యువర్ ఇంటెన్షన్. ఐ బిలీవ్ మీ ముఖ్యార్థం అది అనుకుంటున్నాను నేనైతే. అయితే ఆ రకంగా చూస్తే కనుక ఇద్దరికి సేమ్ ఉంటుందండి. వాళ్ళకైతే ఇలాగా చట్టం ఇంకో రకంగా కాదు, కానీ ద వే ఆఫ్ కన్వేయింగ్ లాయర్ అనేది చాలా ముఖ్యం ఇక్కడ. అందుకే అంటాం కదా మన లా ఫీల్డ్ అనేది నోబెల్ ప్రొఫెషన్ అని. ఎందుకంటామంటే మా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు మేము ఇలాగ బాగానే ఉన్నాయి, వాళ్ళకి మెయింటెనెన్స్ చేయాలి, రేపు పొద్దున మాకు ఎప్పుడైనా ఫ్యూచర్లో మా మనోడికి కావాలి, లేదా ఆమెకి మళ్ళీ ఆవిడ రేపు పొద్దున పెళ్లి చేయాలన్నా మేము మళ్ళీ ఇవ్వాలి అని అలాంటి ప్రశ్నలతో కొందరు వస్తారు. లేదు ఆ పెళ్లి చేసామమ్మా, ఉన్నదంతా అమ్మాయి వేసుకుని పెళ్లి చేసాము, ఆ తర్వాత ఇలా జరిగింది పరిసర అమ్మాయి అయితే అక్కడ
అక్కడికి ఉంటే కష్టం, తన ప్రాణగండం ఉంది, అందుకని మేము కూడా తెచ్చేసుకున్నాము, వాళ్ళు వదిలేసారు, లేదంటే అతను వదిలేశాడు, ఇలా ఉంది పరిస్థితి అని వచ్చిన వాళ్ళను మేము దాన్ని అర్థం చేసుకుని స్పీడీ సొల్యూషన్స్ లైక్ లోగా తలతలో ఛాన్సెస్ ఉన్నాయి, సో దాన్ని జడ్జి గారి దగ్గరికి తీసుకెళ్లి స్పీడీగా సొల్యూషన్ చేయడానికి ఇందులో ఏమీ లేదు విషయం, అతను రెడీగా ఉన్నాడు, వీళ్ళు కూడా ఆ స్టేజ్లో ఉన్నారు. సరే అది ఎప్పుడైనా సొల్యూషన్ అవ్వనివ్వండి, త్రూ డైవర్స్ అవుతా ఉంది కేసు, లేదంటే జ్యుడిషియరీ సెపరేషన్, ఇంకేదో 498, బట్ దాంట్లో ఇంటరిమ్ మెయింటెనెన్స్ అనేది ఇక్కడ క్వశ్చన్ వస్తుందండి. ఇక్కడ మేమేం తీసుకొస్తామంటే కేసు ఎన్నాళ్ళన్నా నడవనివ్వండి, ఆ అమ్మాయి నడిచే లోపు ఆమె ఇటు కోర్ట్స్ నడిచే, ఇటు ఇంట్లో కూడా మినిమం సౌకర్యాలు వాళ్ళకి లేవు, వాళ్ళ పరిస్థితి ఇలా ఉంది, పూర్ కండిషన్ ఉంది అని చెప్పి మేము కన్వే చేసి ఇంటరిమ్ మెయింటెనెన్స్ కింద మేము 125, 160 సిఆర్పిసి సెక్షన్స్ ద్వారా మేము దాన్ని పిటిషన్ వేసి దాన్ని అలౌ చేసుకుంటాం, అలౌ అవుతుంది కూడా. ఎందుకంటే మనం ద వే వీ విల్ అప్రోచ్ ద కోర్ట్ విల్ కన్విన్స్ ఫర్ ద మ్యాటర్ అండ్ మ్యాటర్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఇంటర్మ్ వస్తుంది, వచ్చాక తర్వాత ఫైనల్ అయ్యే వరకు అది అవుతుంది, ఆ తర్వాత ఫైనల్ అయ్యాక ఇది కంప్లీట్ ఫైనల్ మెయింటెనెన్స్ రావడం జరుగుతుందండి. రైట్, ఎలా చూడొచ్చు అంటారు సునీత గారు? ప్రధానంగా ఫ్యామిలీస్ మధ్య జీవనోపాధి హక్కు చట్టం అనేది తీసుకొచ్చారు. ఈ మెయింటెనెన్స్ కోసం ఫ్యూచర్లో ముందుకు వెళ్ళాలంటే ఎలా ఉంటుంది ఫ్యామిలీస్? ఎలా ఉంటుందంటే ఇప్పుడు మెయింటెనెన్స్ లో 18 years వరకు పిల్లలకి మెయింటెనెన్స్ ఇవ్వడం అనేది ఒకటి రైట్ తీసుకొచ్చారండి. ఎందుకంటే మెజారిటీ స్టేజ్ వచ్చాక వాళ్ళకి ఎర్న్ చేసే స్ట్రెంగ్త్ కానీ ఏజ్ వాళ్ళకి అవకాశాలు ఉంటాయి కనుక 18 years వరకు ఇస్తారు పిల్లలకి. అయితే యూజువల్గా సపోజ్ ద పర్సన్ హస్బెండ్ ఈజ్ ఎర్నింగ్ అరౌండ్ 1 lakh, అగైన్ డిపెండ్స్ ఆన్ కేస్ అని నేను ఎందుకంటానంటే వాళ్ళు దే మే షో ద రెస్పాన్సిబిలిటీస్ మోర్, యూనో డాక్యుమెంటరీగా వాళ్ళు తీసుకొచ్చి మేము ఇంత కడుతున్నామండి, మాకు ఇలా ఉన్నారు బాధ్యతలు, మాకు ఇన్ని డెబిట్స్ ఉన్నాయి, ఈ మ్యాండిటరీ ఆల్రెడీ నేను దీనికోసం చేశాను అన్నప్పుడు కోర్టు కూడా యూనో కోర్ట్ సపోజ్ టు డూ జస్టిస్ ఇద్దరికి జరగాలి కదా, అందుకని అన్నాను. అదర్వైజ్ పిల్లలు ఇద్దరికి కలిపి ఒక వైఫ్కి ఇవ్వాల్సి వస్తే అరౌండ్ 40 to 50%, 50-60 కూడా రీచ్ అయ్యే స్టేజెస్ ఉంటాయండి. అదే మేజర్ అయ్యాక కూడా అబ్నార్మల్ చిల్డ్రన్ ఉన్నారనుకోండి, వాళ్ళకి స్ట్రెంగ్త్ ఉండదు, వాళ్ళు కూడా ఏం చేసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది, వాళ్ళ ఎనర్జీ గస్ కానీ ఏది అబ్నార్మల్ అంటే అబ్నార్మల్ అగైన్ మీకు అర్థమవుతుంది కదా. సో ఆ రకంగా ఏమంటే మేజర్ పిల్లలకు కూడా ఇవ్వాలనేది చట్టం చెప్తూ జరుగుతుందండి. ఇలా మెయింటెనెన్స్లో రకరకాలండి. ఈవెన్ మెయింటెనెన్స్ చేసేటప్పుడు పేరెంట్స్ కూడా ఉన్నారు. మెయింటెనెన్స్ ఈజ్ నాట్ ఓన్లీ ఫ్యామిలీ, మనం పిల్లలు ఇప్పటి వరకు ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లల వరకు చూసాం కదా, పేరెంట్స్ బాధ్యతలు. సపోజ్ దే రీచ్ ద సర్టెన్ ఏజ్, ఆ తర్వాత పిల్లలు పోషించే స్టేజ్లో లేరు, అంటే పిల్లలు పోషించట్లేదు అని, లేదంటే పిల్లలు లేరు, గ్రాండ్ ఫాదర్ అయిపోయారు అన్నప్పుడు మనవరాలు వాళ్ళ ఎవరైతే లీగల్ లేరు ఉన్నారో వాళ్ళు మాకు ఒకప్పుడు మేము ఇలా చేసాము అని అనుకుని వాళ్ళు కనుక వాళ్ళ మీద ప్రొసీడింగ్స్ కనుక చేస్తే వాళ్ళకు కూడా గ్రాండ్ పేరెంట్స్ కూడా మెయింటెనెన్స్ ఇవ్వడం జరుగుతుంది. పేరెంట్స్కి కూడా ఇవ్వాలి అనే చట్టం చెప్తుంది. ఎందుకంటే పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ పీపుల్ కదా, వాళ్ళు ఇప్పుడు రెడీగా లేరు, మిమ్మల్ని ఉన్న టైంలో మిమ్మల్ని పెంచారు, ఇప్పుడు మీరు వాళ్ళని పోషించట్లేదు, మీరు అది కూడా ఏమిటి మీకు ఎలా అవకాశం ఉన్నా రెండు ముద్దలు తింటే ఒక ముద్ద పెట్టమని చెప్తుంది అనమాట కోర్టు. అలాంటి ఎందుకంటే ఆ బాధ్యత కూడా తీసుకోవాలి. కాలర్ ఉన్నారు, తీసుకుందాం లైవ్ లో. లతా గారు మీ క్వశ్చన్ ఏంటో అడగండి. అడ్వకేట్ లాయర్ సునీత గారు ఉన్నారు. ఓకే సార్, సో మాది సివిల్ మ్యాటర్ సార్. ఇది అయితే మా ఆయనకి తీవ్రంగా బ్రెయిన్ ఆపరేషన్ అయింది సార్. ఇది 2009లో కేసు వేసుకున్నాం సార్. అది మాకు క్రిమినల్ డిగ్రీ వచ్చింది మాకు ఎల్బీ నగర్ కోర్టులో. హలో సార్, మాట్లాడండి, మీ క్వశ్చన్ లౌడ్ గా చెప్పండి, మీ ఆన్సర్, మీ క్వశ్చన్ ఏంటో. ఎల్బీ నగర్ కోర్టులో మాకు కేసు నడుస్తుంది సార్. మాకు క్రిమినల్ డిగ్రీ వచ్చింది. అయితే అడ్వకేట్లో చూస్తామని చెప్పేసి ఆయనకు బ్రెయిన్ ఆపరేషన్ అయిన తర్వాత 13 ఎకరాల 10 గుంటల మీద చేసినాం సార్. వాళ్ళ తాతముత్తాతల ఆస్తి సంధి మంచి అని అంటే మా ఆయన వేసుకున్నారు సార్. మాకు మొత్తం అన్యాయం చేసి వాళ్ళు కేసు నడుస్తున్న కొద్ది వాళ్ళు అమ్ముకున్నారు సార్. మా ఆయన కొంచెం వాటలో కూడా 250 గ్రాముల ఒక అడ్వకేట్ పిలిచి మా ఆయనతోటి గెలిచిన అడ్వకేటే పిలిచి లోపల చేయించేసి మీకు వస్తుంది అన్న తర్వాత బిల్డర్స్ తీసుకున్న తర్వాత ఆయన అమ్ముకొని పోవచ్చు అన్నట్టు మా ఆయన పేపర్స్ చదవనియకుండా అది మా ఆయన బ్రెయిన్ ఆపరేషన్ కి వ్యతిరేకంగా వాళ్ళు చూపించేసుకొని ఆ జాగా మొత్తం లాగేసుకోవడం జరుగుతుంది. మేము దాన్ని కన్సల్ట్ చేసి ఇంకొక అడ్వకేట్ కలిసి నేను మంచి దారిలో తీసుకోతానని చెప్పేసి
ఉన్న ఆస్తి మొత్తము వాళ్ళకి వేరే వాళ్ళ పార్ట్నర్స్ కి రాపించి ఇప్పుడు ఏం లేదు అన్నట్టుగా చూపించి నాకు ఇప్పుడు సెటెస్కో ఆర్డర్ కూడా వచ్చింది సార్ నాకు ఎల్బీ నగర్ కోర్టులో. అయితే నాకు లాయర్లు మాకు సహకరించకుండా మాకు అన్యాయం చేస్తారు. నేను 10 మంది అడ్వకేట్లను మార్చిన, నాకు ఏ ఒక్క అడ్వకేట్ కూడా నాకు సహకరించకుండా ఇది అయిపోయింది. మీరు ఏం లేదు కదా, ఇలా సైన్ ఉంది, మీరు డబ్బులు తీసుకున్నాము అన్న మాటగా మాట్లాడుతారు, కానీ మాకు జరిగిన అన్యాయం మీద మాత్రం వాళ్ళు ఏం చేస్తలేరు. మేము సిట్టింగ్ జడ్జికి కూడా రాసుకున్నాం సార్. మేము పిఎస్ లో ఇస్తే కూడా మమ్మల్ని లోపల వేసి మమ్మల్ని తీవ్రంగా మాటలతోటి మా ఆయనని నన్ను మా పిల్లల్ని పిలిస్తే కూడా రివర్స్ మా మీదే పెట్టిరు. మేము ప్రజావానికి రాసుకుంటే కూడా దాంట్లో వీళ్ళని పట్టించుకోవద్దు, ఆమెకి 2 ఆడపిల్లలు ఉన్నారు, ఆమె కుకింగ్ చేస్తుంది, వాళ్ళు నార్మల్ వాళ్ళు ఏం చేయగలుగుతారు అన్నట్టు వాళ్ళు ఏంటంటే కొంచెం పై ఆఫీసర్లతోటి ప్రజాబలంతో ప్రజా వాళ్ళతోటి చేపించుకొని మమ్మల్ని మొత్తం అందరూ తిరుగుతాం. దీనికి ఎట్లా పోవాలో మాకు అర్థం కాకుండా ఉంది సార్ మాకు. రైట్, సునీత గారు చెప్పండి ఏంటి? లత గారు, మీరు ఆర్డర్ వచ్చింది కదా, దాన్ని మీరు సుప్రీంకోర్టులో మన హైకోర్టులో ముందు మీరు వేసుకోవచ్చు. చిన్నగా ఇంటికి మేడం సౌండ్ మాకు. అమ్మా మేడం నాకు వాయిస్ చాలా చిన్నగా వినిపిస్తుంది మేడం. వాయిసా ఏమ్మా? విన్మే, నేను ద బెస్ట్. సరే, మీరు ఏదైతే చేశారో అది హైకోర్టుకి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఆర్డర్ వచ్చింది కదా, దాన్ని మీరు హైకోర్టులో మళ్ళీ వేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు. అండూ ఇన్ఫ్లుయెన్స్ కింద మిమ్మల్ని ఫోర్జరీతో అండూ ఇన్ఫ్లుయెన్స్ తో మిమ్మల్ని కొంత ఇది ఉంటుంది కదా, వేరే వాళ్ళు చేసేసి బాగా ఫోర్స్ఫుల్ గా వైలెన్స్ తో చేశారు అని చెప్పి ఫ్రెష్ ఇవి పెట్టుకొని మీరు మళ్ళీ అప్లై మళ్ళీ మీరు పిటిషన్ వేసుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత మీరు ఇంకా మీరు ఇక్కడ కూడా మేడం జడ్జి ఏమంటున్నారంటే లాయర్లు లేరు కదా, నువ్వు ఒక లాయర్ పెట్టుకుంటే మీకు ఇప్పుడు కూడా మీకు ఉన్నది అని చెప్పి మా గురించి ఆపిరు మేడం. ఆడ ఎక్స్పార్టీ మొత్తం అనగదొక్కుతారు మేడం అక్కడ. ఓకే, మీకు లీగల్ సెల్ ద్వారా కూడా లాయర్స్ దొరుకుతారు, వాళ్ళు న్యూట్రల్ గా ఉంటారు. మీకు అట్లా అనిపిస్తే, మీకు ఒకవేళ దొరుకుతుందని అనుకుంటే కనుక అవ్వచ్చు, వారిని ఒకరిని సజెస్ట్ చేయమంటే వాళ్ళు చేస్తారు. ఏమా? లీగల్ అడ్వకేట్ కూడా పెట్టిరు మేడం మాకు. అయితే ఆమె కూడా మేము చేయలేము, వాళ్ళు చెప్తుంటే ఈనండి అన్నట్టే మాట్లాడారు మేడం. అప్పుడు మీరు ఒకసారి మీరు జడ్జి గారికి చెప్పండి, మేము ఇక్కడ మాకు న్యాయం జరగట్లేదండి, దీన్ని మేము ముందుకు తీసుకెళ్ళడానికి ఏమన్నా మీరు చూడండి అని జడ్జి గారికి చెప్పొచ్చు. లేదు అంటే మీరు ఇక్కడ స్టేటస్ కో ఆర్డర్స్ వచ్చాయి కనుక నెక్స్ట్ కోర్టుకు వెళ్తాము అని కూడా మీరు సవాల్ వేయొచ్చు. ఎందుకంటే అండూ ఇన్ఫ్లుయెన్స్ అంటారు దీన్ని. మిమ్మల్ని మీరు వాళ్ళు బలవంతంగా మిమ్మల్ని మీకు ఇది లేకుండా ఒక ప్లాన్ గా వాళ్ళు చేశారు అంటే మీరు చెప్పే దాన్ని బట్టి అలా అని మనం అప్రోచ్ అవ్వాల్సి ఉంటుందమ్మా. అదే అదర్వైజ్ ఇంకోటి ఏంటంటే లత గారు, ఇక్కడ డాక్యుమెంట్ చూడకుండా మేమేం చెప్పలేము. మీరు చెప్పేది ఏదైతే మీరు అనుకుంటున్నారో అది నిజం కావచ్చు, కానీ డాక్యుమెంట్ ఇంకోటి చూపిస్తుందేమో, అప్పుడు జడ్జి గారు అదే ఇవ్వాల్సి ఉంటుంది ఆర్డర్. ఓకే, రైట్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు సునీత గారు, తీసుకుందాం. బాబు నెల్లూరు నుంచి. బాబు గారు. మేడం గుడ్ ఈవినింగ్ మేడం గారు. గుడ్ ఈవినింగ్ అండి. మేడం మా ఫ్రెండ్ మ్యారేజ్ అయింది మేడం గారు, ఒక 9 years అయింది, 9-12 years అయింది మేడం గారు. ఆ అమ్మాయి మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళిద్దరికి డిస్ప్యూట్ వచ్చింది, ఆ అబ్బాయికి అమ్మాయికి. అమ్మాయి అంటే ఆ అమ్మాయికి సెకండ్ మ్యారేజ్ మేడం. ఆల్రెడీ ఒక దాంట్లో విడాకులు తీసుకుని మ్యారేజ్ చేసుకునింది. అయిన తర్వాత ఏమైందంటే ఈ వీళ్ళిద్దరు డిస్ప్యూట్స్ లో అతను ఆమె విడిపోయారు మేడం. విడిపోయిన తర్వాత వీళ్ళ నాన్నగారు అంటే అబ్బాయి నాన్న ఏం చేశారంటే ఆ అమ్మాయికి ఆస్తి మొత్తం ఆ అమ్మాయికి రాసిచ్చాడు మేడం. అమ్మాయికి ఒక బాబు పుట్టాడు. నిన్ను నా కొడుకు పట్టించుకోవట్లేదు కాబట్టి, అతను విడిగా ఉంటున్నాడు కాబట్టి నిన్ను పెళ్లి చేసుకొని నా ఆస్తి మొత్తం నీకు మా మనవడికి అని చెప్పి గిఫ్ట్ డీడ్ కింద రాస్తూ నన్ను మొత్తం జీవితకాలం నా మంచి చెడ్డ నన్ను చూసుకొని నా తర్వాత నువ్వు ఇది తీసుకోవాలి అని రాశారు మేడం రిజిస్ట్రేషన్ లో. ఎవరు? వాళ్ళ మా నాన్నగారు అంటే మా అబ్బాయి నాన్నగారు. ఇప్పుడు ఏమైందంటే మేడం ఆ అమ్మాయి రాయించుకున్న తర్వాత నెక్స్ట్ డేనే ఆ డాక్యుమెంట్స్ ఒరిజినల్ తీసుకొని వెళ్ళిపోయింది. మేడం గారు వినబడుతుంది మేడం? వినబడుతుంది మేడం గారు? వాయిస్ క్లియర్ లేదమ్మా బాబు గారు. మేడం ఆయన ఆ అమ్మాయి
డాక్యుమెంట్స్ తీసుకొని ఆ నెక్స్ట్ డే వెళ్ళిపోయింది మేడం. హలో, చెప్పండి. ఆ అమ్మాయి డాక్యుమెంట్స్ తీసుకొని నెక్స్ట్ డే వెళ్ళిపోయింది వాళ్ళ మామయ్యని చూడకుండా. హలో మేడం గారు వినబడుతుందా మేడం గారు? బాబు గారు మీరు ఫోన్ దూరంగా పెట్టి మాట్లాడండి, వాయిస్ లౌడ్గా వస్తుంది, క్లారిటీగా లేదు. నేను దూరంగానే పెట్టాను సార్. ఓకే ఇప్పుడు చెప్పండి వినిపిస్తుందా? చెప్పండి చెప్పండి. ఏం లేదు సార్, ఆ అమ్మాయి వాళ్ళ మావయ్య గారి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆ నెక్స్ట్ డే తీసే డాక్యుమెంట్స్ ఒరిజినల్ తీసుకొని వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది. సునీత గారు, ఆ అమ్మాయి ఎవరైతే బాధితురాలు ఉంటారో వాళ్ళ మామయ్య గారు రిజిస్ట్రేషన్ తీసుకొని ఆ నెక్స్ట్ డే ఊరికి వెళ్ళిపోయారనేసి బాబు గారు చెప్తున్నారు. అమ్మాయి వాళ్ళ మావయ్య. ఎస్ మేడం. అమ్మాయి మావయ్య అమ్మాయికి రాసిచ్చాడు కదా మేడం. అయితే ఆయన రిజిస్ట్రేషన్ చేసి వెళ్ళిపోయారు కదా, ఆయన వెళ్ళిపోయారు కదా. ఆయన ఉన్నారు మేడం, ఆ పెద్ద ఆయన ఉన్నారు, మేడం గారు. మేడం పెద్ద ఆయన ఉన్నారు. క్లారిటీ కొంచెం తక్కువ ఉంది. నేను ఒక మాట చెప్తాను మేడం. చెప్పండి బాబు గారు. ఎగ్జాంపుల్, మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మాయి ఆ కోడలికి ఆస్తి మొత్తం గిఫ్ట్ డీడ్ కింద రాసిచ్చాడు వాళ్ళ మనవడికి. రాసిచ్చేటప్పుడు నేను జీవితకాలం నేను ఉన్నంత వరకు రాసి మీరు చూడాలి, ఆ తర్వాత నువ్వు సర్వ హక్కులు తీసుకోవచ్చు అని రాసిచ్చాడు. సునీత గారు, ఎవరైతే బాబు గారు చెప్తున్నటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో, అమ్మాయి గారు ఎవరైతే ఉన్నారో అమ్మాయి గారి వాళ్ళ సన్ను గిఫ్ట్ డీడీ కింద మామయ్య గారు రాయిచ్చారంట. ఆ తర్వాత వాళ్ళ మదర్ అనేది వెళ్ళిపోయిందంట రిజిస్ట్రేషన్ చేసుకొని. దానికి ఏంటి సొల్యూషన్ అనేసి బాబు గారు అడుగుతున్నారు. లేదు సార్, లేదు సార్, అది సుప్రీం కోడలు వెళ్ళిపోయింది చెప్తున్నారు. ఇప్పుడు మామయ్య అడుగుతున్నారు ఏంటి అని, ఆమె అవసరం వరకు చేసుకుని ఏం చేయాలని అడుగుతున్నారు. ఓకే, అతను విజిట్ చేసిన ఆయన మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవచ్చండి. ఈజ్ అలైవ్ కదా, ఇప్పుడు ఆయన కదా అడుగుతున్నారు. మేడం ఆర్డీఓ ఆఫీస్ లో దీన్ని కంప్లైంట్ చేశాము, ఆర్ఐ గారు వచ్చారు, వెరిఫై చేసుకున్నారు, అన్ని రాశారు, అయినా ఇంతవరకు జరగలేదు మేడం లాస్ట్ జనవరి నుంచి. అదే కాకపోతే అండి, ఇది ఆర్డీఓ ఆఫీస్ అనండి, కోర్ట్స్ అనండి, కలెక్టరేట్ ఆఫీస్ అనండి, డిఫరెంట్ షేడ్స్. కాకపోతే కానీ కొంచెం లేట్ అవ్వడానికి టెక్నికల్ ఇష్యూస్ ఏనండి. మీది అడ్మిట్ అయింది అక్కడ, మీరు యూ ఫీల్ హ్యాపీ పాజిటివ్లీ, మీరు యాక్షన్ తీసుకుందామని డిసైడ్ అయ్యారు. యాక్షన్ తీసుకోవడానికి ఛాన్స్ కూడా ఉంది, ఎందుకంటే ఆమె ఏదైతే చట్టాన్ని అలా ఉపయోగించుకోవాలనుకుంటుంది కదా, దానికి ఎంతైతే తను యాక్టివ్ దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటుంది కదా, దాని డిసడ్వాంటేజ్ ఇమ్మీడియట్ గా తనకి ఇప్పుడు కాకపోయినా కొన్నాళ్ళ తర్వాత తను అవుతుంది అనేది మనకి ఇప్పుడు కావాల్సిన ప్రశ్న. అది ఉంది. కాకపోతే హియర్ అండ్ దేర్ దాన్ని మీరు కొంచెం కాస్త మీరు కూడా అప్డేట్ చేస్తూ ఉండండి, రిజల్ట్ వస్తుంది. బట్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ మీరు గిఫ్ట్ ని మళ్ళీ మీరు మార్చుకునే ఇది ఉందండి. సర్టెన్ టైం పెట్టొచ్చు, మీరు మనోడికే కావాలి రేపొద్దున ఫ్యూచర్ లో కూడా అనుకుంటే కూడా ఈ ఒక టైం పీరియడ్ కూడా మీరు ఇది ఎడిట్ చేసుకోవచ్చు. చాలా రకాల మనకి అవకాశాలు ఉన్నాయండి, దాంట్లో క్లాజెస్ ఉన్నాయి. యా, డోంట్ వరీ, జస్ట్ అప్రోచ్ ద కోర్ట్, కీప్ ఆన్ వర్కింగ్ ఫర్ దట్, ఫైట్ ఫర్ దట్. యా. బట్ సునీత గారు, ఇలాంటి కేసెస్ చాలా వరకు ఎదురవుతుంటాయి, మనం కూడా చూస్తుంటాం. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏదైతే బాబు గారు చెప్పిన విధంగా వాళ్ళంతా భార్యాభర్తలు బాగున్నప్పుడు, ఈ కేసు ఇవి ఫ్యామిలీస్ అంతా సెట్ అయినప్పుడు, ఏదైతే ప్రమాదంలో వాళ్ళ ఎవరైతే ఫాదర్ ఉన్నారో వాళ్ళ అబ్బాయి చనిపోయినప్పుడు వాళ్ళ కోడలే నా ఆస్తి అనుకొని అలా మామగారు రాయిస్తుంటారు గిఫ్ట్ డీడీ కింద. ఆ కోడలు కూడా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయినప్పుడు పరిస్థితి ఏంటి? తర్వాత వాళ్ళ ఉన్నటువంటి ఎవరైతే అబ్బాయి ఫాదర్ కావచ్చు, అలాగే మదర్ కావచ్చు, అలాంటి సొల్యూషన్ ఏమైనా ఉందంటారా? మనం ఇప్పుడు అదే సార్ రిలేటెడ్ అగైన్ అదే సరిపడ క్వశ్చన్ కూడా వచ్చింది మనకు. ఇది మనం ఇక్కడ వరకు మాట్లాడుకున్నాం 125, 126 సిఆర్పిసి సెక్షన్స్ ఏంటి, ఎలా మనం ఆదుకోవాలి వైఫ్ని కానీ పేరెంట్స్ని కానీ అండ్ మైనర్ చిల్డ్రన్ కానీ, లేదంటే అబ్నార్మల్ అయితే మేజర్ అనుకున్నాం కదా. అలాగే ఎప్పుడైతే అడ్వాంటేజ్ని డిసడ్వాంటేజ్ అవుతుందో అది మెయింటెనెన్స్ క్యాన్సిల్ కూడా చేయొచ్చండి 127 సిఆర్పిసి ద్వారా. ఇదొక కారణమే కాదు, తను వెళ్ళిపోయి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఎప్పుడైతే ఇప్పుడు ఇలాంటి టైప్ ఆఫ్ వీటిలలో గిఫ్ట్ డీడ్ని కానీ లేకపోతే అసెట్స్ ఏదైతే అసెట్స్ అన్ని రాసిస్తారు వీలునామా, లేదంటే వాళ్ళు అటాచ్డ్ పార్ట్నర్షిప్ డీల్ లాగా చేసి కోడలు కూడా ఒక వాటా ఇస్తారు. ఆ తర్వాత తను మళ్ళీ పెళ్లి చేసుకున్నా, లేదంటే మళ్ళీ వీళ్ళ పిల్లల్ని ఎవరైతే ఉన్నారో ఆమె బాధ్యురాలుగా చేసుకోకుండా ఇలా వెళ్ళి వేరే దగ్గర ఉండి
పిల్లల్ని చాలా ఆల్మోస్ట్ వాళ్ళని అనాథలాగా వదిలేసిన స్టేజ్. అంటే వాళ్ళని ఎక్కడో వేస్తారు, సరైన పోషణ ఉండదు. అప్పుడు మళ్ళీ విషయం వెనక్కి వస్తుంది కదా. అది ఎప్పుడు ఎవరైతే ఇచ్చారో వాళ్ళకే అర్థం అవుతుంది. సో వాళ్ళు ప్రూఫ్స్తో డాక్యుమెంటరీతో వస్తే గనక మెయింటెనెన్స్ కూడా క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. అమ్మాయి మళ్ళీ పెళ్లి చేసుకున్నా, ఇలాగే జాబ్ ఉండి వేరే దాంట్లో ఉండి కూడా ఇక్కడ అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకున్నా, అలాంటి ఏ ప్రూఫ్స్తో వచ్చినా, స్పెషల్లీ ఆ ఒక కోడలు తన ఇలాగ నా ఆస్తులు చూసుకుంటుంది. ఆస్తులు అంటే ఇక్కడ ఏంటి, హక్కులు వినియోగించుకుంటూ బాధ్యతలు తీసుకోలేదు అనుకోండి. నా కోడలు నా మనవడు బాగుంటారు అంటే దాంట్లో ఆ కుటుంబంలో ఆయన కూడా వస్తారు కదా. ఆయనది కాదనుకుని ఆయన వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆయనతో పాటు లేకుండా ఆమె పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయిందంటే అక్కడ బాధ్యతలు తీసుకోవట్లేదు. అప్పుడు కోర్టు దాన్ని పరిశీలించి సరైన డాక్యుమెంటరీతో వస్తే గనక ఇమ్మీడియట్ గా మెయింటెనెన్స్ క్యాన్సిల్. ఇలా ఇప్పుడు ఇంట్రిమ్ కేసుల్లో ఇంట్రిమ్ మెయింటెనెన్స్ ఎలాగైతే ఆపేసి అక్కడికి లంసమ్ మెయింటెనెన్స్ ఎప్పుడైతే చేస్తారో దీన్ని క్యాన్సిల్ ఎలా చేస్తారో అలాగే దీన్ని కూడా చేయడం జరుగుతుంది. రైట్, సునీత గారు లైవ్లోకి వచ్చి మీరు ఏదైతే తల్లి తండ్రులు అలాగే పిల్లలకు సంబంధించినటువంటి జీవనోపాధి హక్కు చట్టం గురించి మీరు విశ్లేషణ చెప్పినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను, మనం కవర్ చేయదలుచుకున్నది ఇంకొకటి. ఇక్కడ లెజిటిమేట్ అంటారు కదా వాళ్ళు. అంటే ఇప్పుడు సపోజ్ ఆయన చెప్పారు కదా, ఇప్పుడు ఒక పెళ్లి చేసుకునేసరికి ఆవిడకి ఆల్రెడీ ఒక అబ్బాయి ఉంటాడు, ఒక అమ్మాయి ఉంటాడు. తర్వాత మళ్ళీ వీళ్ళు విడిపోతారు సెకండ్ వైఫ్ తో కూడా. కానీ ఆల్రెడీ ఆమెకు ఒక అమ్మాయింది, ఇతని ద్వారా పిల్లలు అయి ఉండరు. లేదా అలాంటప్పుడు కూడా ఆ పిల్లల పోషణ కూడా ఈయనకి, ఇప్పుడు ఆమె అడిగింది అనుకోండి, నాకు సెకండ్ భర్త ద్వారా ఒక బాబు ఒక పాప, లేదంటే ఫస్ట్ భర్త ద్వారా పలానా పిల్లలు XYZ అనుకుంటే కనుక XYZ ముగ్గురికి ఒకటే రకంగా ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ ఇల్లిజిటిమేటా అంటే ఎలా వచ్చారంటే పిల్లలు ఇన్నోసెంట్ కదా, పిల్లల అమాయకులు, వాళ్ళకి తెలియదు కదా. అందుకని పిల్లల పోషణ ఇచ్చడంలో ఇలాంటి ఏ పరిధిలో ఉంచొద్దు అనేది చట్టం చెప్తుంది. సో ఆ రకంగా మెయింటెనెన్స్ ఏ రకమైన పిల్లలైనా వాళ్ళకి ఈ పరిధి వర్తించదండి ఈ విషయంలో, మెయింటెనెన్స్ విషయంలో.